మీకు ఆ కొరియోగ్రాఫర్ పర్టికులర్ తెలుసా సార్ పర్సనల్గా? తెలుసు అండి, నిందితుడు ఎవరైతే ఇప్పుడు మొన్న మాట్లాడినప్పుడు చూడటమే కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటారు. ఎందుకంటే అంతే కదా తెలియని సార్. వాళ్ళు ఎవరున్నారు నాకు. అవును. బట్ నాకు అంత గుర్తులేదు. అప్పుడు చిన్నపిల్లడు అయి ఉంటాడు, వాడు వచ్చి ఉంటాడు, డాన్సర్గా ఉండి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇప్పుడు సరే యూనియన్ వాళ్ళు కూడా, కొరియోగ్రాఫర్స్ యూనియన్ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాట్లాడుతున్నారమ్మా, వాళ్ళు వస్తున్నారు, నాతో కూడా మాట్లాడారు. మీతో మాట్లాడుతున్నా కానీ మీడియాలో ఖండించడం కానీ, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు సార్. ప్లస్ ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు సార్. అమ్మాయికి సపోర్ట్ అంటే వర్క్ వైజ్, ఈ కేసులో కాదు. కరెక్ట్. అవును, కేసులో కాదు. ఇతనికి సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయికి చేయొద్దని కూడా చెప్పలేదు. ఓకే. ఆ అమ్మాయికి వర్క్ సైడ్ ఏదైనా ఇబ్బంది అని చెప్పి దాంట్లో ఎఫ్ఐఆర్లో పెట్టారు కాబట్టి అటువంటిది ఏమి లేకుండా చేస్తాం అనేది వాళ్ళు చెప్పాడు. ఆమె కార్డు ఇవ్వకుండా ఆపాడా సార్ మనోడు? ఆపాడా? లేదు, అది మిస్అండర్స్టాండింగ్ అంది. అదే నా ఉద్దేశంలో. ఓకే. అంటే నేను ఫెడరేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అంటే మా కమిటీకి కూడా నేను చెప్తాను అదే మాట రేపు ఎప్పుడు వస్తే సార్. అక్కడ మాకు కొన్ని పరిస్థితులు ఉంటాయి సార్. మేము డబ్బులు కట్టగానే కార్డు ఇచ్చేస్తాం అనేది అంత ఈజీగా జరగదు. ఒకసారి ఏదో మీటింగ్లో పెట్టమంటారు, జనరల్ బాడీలో పెట్టమంటారు, కొంతమంది రావద్దు అంటారు, కొత్త వాళ్ళని రావద్దు అంటారు. పర్టికులర్గా డాన్సర్స్ యూనియన్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న న్యూసెన్స్ ఇది. వాళ్ళని అప్పుడు నన్ను వచ్చినప్పుడు కూడా తిట్టా, ఇది ఎప్పుడు మారుతారా, 30 ఏళ్ళ నుంచి ఇదే పొజిషను, తప్పు ఇటువంటి చేయొద్దు అంటే ఇక మీద చెయ్యం సార్ అన్నారు. అంటే కొన్ని అది ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయి అట్లా ఇతనే చేస్తున్నాడు అనుకుని ఉండొచ్చు. ఓకే. అంటే ఒక లాస్ట్ చార్ట్ కూడా చెప్పారు కదా సార్, జూలైలో ఆగస్టులో, నువ్వు ఈ సాంగ్ చేస్తున్నావు కదా, నీ అంతు తెలుస్తుంది, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా. థ్రెటనింగ్ కదా అది. అదే మరి అది తప్పు. ఇక అక్కడ దాకా వచ్చింది అంటే ఈ వెనకయన్ని కూడా నిజంగా అనుకునే ఛాన్స్ ఉంది కదా సార్. అనుకుంటారు, అదే చెప్తున్నా. అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి, తెలుసుకోవాలి అవన్నీ అని చెప్పింది అదే సార్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక రకంగా ఇట్లా ఆలోచిస్తే ఇది కరెక్ట్ అనుకున్నాను నేను, మరి ఆ రకంగా ఆలోచిస్తే తప్పు కదా అనిపిస్తుంది కదా. అంతే కదా సార్. ఇక అంటే ఆలోచించడానికి అందుకే నాకు టైం కావాలన్నా. ఇప్పుడు నేను ఒంటరిగా చెప్పి ఆలోచించుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, 10 మందిని కూర్చొని ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు. అప్పుడు అందరం కలిసి ఒక బేస్కి వచ్చినప్పుడు జడ్జిమెంట్ చెప్పగలుగుతాం. జడ్జిమెంట్ కానీ జడ్జిమెంట్ కూడా కాదు, రిపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఈ రిడ్రెసల్ కమిటీ ఏంటి సార్? వీళ్ళు ఏదో నిన్న రిడ్రెసల్ కమిటీ ఏదో వేశారు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. అది ఎవరు తెలియదు సార్, మాకైతే ఎవరు తెలియదు. తెలియకపోవటం మీ తప్పండి, మీరు మీడియాలో ఉన్నానంటారు తెలియదు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము మేము ఛాంబర్లో. ఇప్పుడు నేను అనుకోకుండా చూసా, ఆ బోర్డు పెట్టే ఉంది ఇంకా అప్పటికి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి అది అట్లాగే ఉంది. మీరు ఎవరో చూడకపోతే తప్పు నాది కాదు, మీదే. అంటే నేను అన్నది నేనంటే పర్టికులర్ కాదు సార్, జనరల్గా కూడా అమ్మాయిలకు కూడా తెలియదు ఏమో అని నా ఫీలింగ్. మేము 3000 మందిని ఇంటర్వ్యూ చేశారు సార్ మా వాళ్ళు. అంటే తెలిసినట్టే కంటే ఎక్కువ మంది ఉంటారు కదా. కరెక్ట్, అంతే కదా సార్. 3000 మందిని ఇంటర్వ్యూ ఓన్లీ ఉమెన్ చేశారు. సో ఇంకా తెలీదు అంటే తప్పు కాదు. కరెక్ట్. ఓకే. డెఫినెట్గా నేను ఒప్పుకున్నది. రైట్. అది కాకుండా కొన్ని జనరల్ బాడీస్కి నేను కూడా వెళ్ళి చెప్పాను కమిటీ పెట్టామని. ఓకే. నేను తగిన ప్రచారం అయితే లేదు సార్, అది ఒప్పుకోవాలి. తగిన ప్రచారం ప్రజలకే, పబ్లిక్కి మేము ఎందుకు సార్ చెప్పాలి సార్? ఇండస్ట్రీ వాళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, మెజారిటీకి తెలుసు. ఓకే. మెజారిటీ సార్. ఇక్కడ మీ దగ్గరైనా మా దగ్గరైనా ఎక్కడ వేరే సమాజంలో అయినా కానీ నేను ఒక పని కోసం వస్తాను ఇక్కడికి సార్. నేను ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని చాలా ఆలోచిస్తాను. నాకు మళ్ళీ భవిష్యత్తులో పని దొరకదేమో అని ఆలోచిస్తూ ఉంటాను, భయపడతా ఉంటాను. ఆ భయమే ఇప్పుడు ఇవన్నీ చేస్తాను. భయం లేకుండా చేయడానికి రిడ్రెసల్ కమిటీ అనేది పెట్టింది. ఇప్పుడు ఇక్కడే కాదు, అన్ని ఆర్గనైజేషన్స్లోనూ పెట్టారు. బ్యాంకుల్లో పెట్టారు, సాఫ్ట్వేర్లో పెట్టారు, ఇండస్ట్రీస్లో పెట్టారు, ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్టారు సార్, ప్రతి ప్రైవేట్ ఆఫీసుల్లో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు. రైట్. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, భయం అంటే ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ చేస్తే పని దొరకదేమో, ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే ఒక భయం. ఏ ఇండస్ట్రీలో అయినా. యా. అంటే మీరు మొన్న ఒక బ్యాంకును కూడా ఉదాహరించి చెప్పడం, అది కొంచెం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సార్. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర తక్కువ ఉన్నాయి. నేను అట్లా చెప్పలా, చిచ్చి ఆ మాట నేను అట్లా చెప్పలా. వాళ్ళ నెంబర్ 1 నెంబర్ 1 కూడా అనలా. ఉదాహరించి అక్కడ 133 కేసులు వచ్చి 1 ఇయర్లో వచ్చినాయట. అట్లా వేసుకోకూడదు, లెక్క వేసుకోకూడదు. అక్కడంటే ఎక్కువ మంది వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ జరిగి ఉండొచ్చు, మన దగ్గర తక్కువ మంది కాబట్టి తక్కువ జరిగి ఉండొచ్చు. లేదా మన దగ్గర చెప్పలేదు కాబట్టి తక్కువ జరిగి ఉండొచ్చు, తక్కువ కనపడుతుంది. అక్కడ చెప్పారు కాబట్టి, మొత్తం చెప్పారు కాబట్టి ఎక్కువ కనపడి ఉండొచ్చు. ఓకే. నేను అంటే ఇప్పుడు మన దగ్గరే జరుగుతుంది అని ఎవడో అంటే, నేను మన దగ్గరే జరుగుతుంది అంటే అక్కడ కూడా జరుగుతుంది అయ్యా, ఇది అన్ని చోట్ల ఉంది.
అన్ని చోట్ల ఉంది. ఉదాహరణ అంటే నేను మిగిలిన కూడా చెప్పాలి. సాఫ్ట్వేర్లు ఎన్ని జరిగినాయి అన్ని లెక్కలే వల్ల నేను ఊరికి ఒకటి ఈజీగా ఒకటి చెప్పాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది జరగకూడదు ఎక్కడ, ఏ ఏ ఆర్గనైజేషన్లోనూ జరగకూడదు, సినిమా ఇండస్ట్రీలోనూ జరగకూడదు, ఇంకో చోట జరగకూడదు. సో మిగిలిన వాటికి మన పరిధి కాదు కాబట్టి మన ఇండస్ట్రీలో మనం జరగకుండా చూసుకుందాం, దానికి మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. సార్ ఈ పూనం కవర్ ఇష్యూ ఉంది కదా సార్, తను చివరికి మన త్రివిక్రమ్ గారిని కూడా లాగుతున్నారు ఇష్యూలోకి. నేను ఎప్పుడో కంప్లైంట్ చేశాను, ఎవరు పట్టించుకోవట్లేదు అనే మాట వాడారు. అంటే ఆమె ఇంతకుముందు ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వలేదు నాకు తెలిసినంత. ఇచ్చిన అయితే అంది అందరిలో, అంటే ఓరల్గా ఇచ్చింది. అంతకుముందు ఏదో ఫోన్లో ఏదో చేసి చెప్పారట, డైరెక్ట్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఏమన్నా ఇస్తే అది మేము తీసుకునే పరిధిలో ఉంటే డెఫినెట్గా తీసుకుంటారు. ఓకే, రైట్. సార్ ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మలయాళం వాళ్ళు, వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే వన్స్ ఈ కమిటీ రిపోర్ట్ బయటికి రాగానే పెద్ద ఎత్తున కంప్లైంట్స్, అందరు బయటకు వచ్చి అందరి మీద కంప్లైంట్ చేసి పడేశారు. ఈవెన్ అమ్మ కమిటీలో ఉన్న సభ్యులే పెద్ద ఎత్తున దోషులుగా బయటకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉందా సార్? రావచ్చు. అంటే నిర్మాణాత్మకమైన చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, తీసుకునే అవకాశం ఉందా? వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అట్లా కాదు సార్, అంటే నాకైతే అంటే కన్స్ట్రక్టివ్ ఏదైనా చేస్తున్నారేమో అనే ఫీల్, అంటే నాకంటే నేను కాదు. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. ఏం చేస్తాం, ఇప్పుడు జరిగిందంటే అప్పుడు యాక్టివ్ తీసుకోవాలి. జరగకుండా మనం ముందే ఊహించేసి వీడున్నాడా వాడున్నాడా అనుకోవటం ఎందుకు సార్? వచ్చినప్పుడు చూద్దాం. అది సీరియస్గానే జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకవేళ వస్తే సీరియస్గానే జరుగుతుంది. అక్కడ కూడా ఏమి ఇంతవరకు యాక్టివ్గా ఏం తీసుకోలేదు వీళ్ళు. వాళ్ళ అసోసియేషన్కి రిజైన్ చేశారు తప్ప వేరే యాక్షన్ ఏం తీసుకున్నారు? ఇంకేం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళు వాలంటరీగా మా ఆర్గనైజేషన్కి మేము రిజైన్ చేస్తున్నామని చెప్పి రిజైన్ చేస్తాం. అందులో వాళ్ళు అందరూ అందరూ ఉన్న ఎంతమంది మీద కేసు ఉందో ఎవరికి తెలియదు ఇంకా. బట్ అందరూ రిజైన్ బయటకు వచ్చాయి కాబట్టి మూకమ్మడికి అందరూ 5-6 మీద వచ్చింది మేజర్ గా. అందరూ రిజైన్ చేశారు. సార్ ఇప్పుడు అనుకోకుండా అల్లు అర్జున్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. దీన్ని ఎలా చూడాలి సార్? ఆయనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదో పుకారు ఉంది ఆయన నేను పనిస్తానని. ఇప్పుడు మనం అందరం భరోసా ఇస్తాం. భరోసా ఇవ్వటం తప్పు అంటే తప్పు కదా సార్. ఇప్పుడు ఆమె ప్రూవ్ అయితే మంచిదని ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఆయనే కదా ఎవరైనా ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. తప్పు అంటే ఎవరు ఇవ్వరు కదా. అంటే ఇక్కడ నేపథ్యం తప్పు ఉన్నా ఒప్పున్నా నీకు ఇస్తాను ఎవరు ఆయన చెప్పు ఉండడు. అసలు ఆయన చెప్పాడు లేదో కూడా మనకు తెలియదు. బయట పుకారు వచ్చింది. అంటే నిన్న ఝాన్సీ గారు కూడా చెప్పారు, ఒక పెద్ద హీరో అయితే భరోసా ఇచ్చాడు అని తను చెప్పింది. ఆవిడ చెప్తే మీరు అర్జున్ అనుకున్నారు, నేను ఇంకో హీరో పేరు అనుకున్నా, నేను వేరే పేరు అనుకున్నా. నేను అనుకున్న తర్వాత నేను ఇది అనుకున్నా, నువ్వు అది ఎట్లా చెప్పావని అంటే ఆవిడే చెప్పలే పాపం పేరు. బట్ ఎవరో మీలాగా ఎవరో చెప్పేశారు ఆయన పేరు. మధ్యలో ఆయన తీసుకొచ్చారో తెలియదు. అదే అంటే ఇప్పుడు అది ఎంత పెద్ద సమస్య ఏంటంటే అక్కడ అటు బాబాయ్ ఇటు అబ్బాయి సార్ వాళ్ళ ఏదో చెప్తూ ఉంటారు సార్. ఇవన్నీ మన ప్రధానికి ఇట్లా మనం పర్సనల్ రాజకీయాలు తీసుకొని వేరే రకంగా తీసుకుంటే కష్టం అవుతుంది. మనం ఇప్పుడు ఆయన దగ్గర బన్నీ గారు ఉంటాడు. బన్నీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన మనిషి. మరి ఇప్పుడు అదేంటి అనుకోవాలి, బన్నీ వాసు. మరి ఏమనాలి? అంటే ఈ మధ్య గొడవలైనవి కాబట్టి జరుగుతూ ఉన్న కాడి నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన అక్కడ ద్రోహం చేస్తున్నాడు అలా ఇక్కడ ద్రోహం. ఇప్పుడు అవన్నీ కాదు, వాళ్ళందరూ ఒకటే. నా పాయింట్ ఒకటిగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి. అంతే కదా సార్. పాయింట్ బన్నీ గారిని పంపించాలో బన్నీ వాసుని పంపించాలో ఇది కాదు పాయింట్. వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఉండాలి. అది మనం ఆలోచించాలి తప్ప ప్రతి చిన్న దానికి తీసుకొచ్చి దానికి తగిలిచ్చి దీనికి తగిలిచ్చి కొండకి ఎంట్రకి ఒకటే మంత్రం పెడితే తప్పు కదా. అంటే ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇది అంటే కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ కాదు సార్, తప్పదు సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఈ వివాదం ఎట్లా ముగుస్తుంది అనుకుంటున్నారు? ముగిసేదేమో సార్, న్యాయం చట్టం తన పని చేసుకుపోతుంది. ఇలాగ మా పని మేము చేసుకుపోతాం. అది మాకు ధర్మం అనిపించింది మేము చేస్తాం. ధర్మమే జరుగుతుంది. ఓకే, నిజం ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఏమేమి తీసుకోవాలో మా పరిధిలో ఉన్న అంతవరకు మేము తీసుకుంటాం.